హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు ఆప్షన్ లెవెల్ తెలుగు ఛానల్. రేపు మార్కెట్లో మంచి జీరో కాల్ స్టార్టింగే దొరుకుతుంది. అంటే ఉదయం మార్కెట్ ఓపెన్ అయినప్పుడే కాల్ దొరుకుతుంది. అది ఎక్కడి నుంచి ఎక్కడ దొరుకుతుంది ఏంటనేది ముందు మన వీడియో చివరిదా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. కనుక రేపు ఒక్కరోజు మనం కాల్ ఉదయం మార్నింగే 10 లోపే అయిపోతుంది. కనుక జాగ్రత్త చూసి ట్రేడ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మార్కెట్లో ఇదంతా డిమాండ్ జోన్. మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుందంటే గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. అది డైరెక్ట్ మన సప్లై కాడే ఓపెన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కనుక ఎమ్మటే డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిపోద్ది. కనుక కొంత డౌన్ ట్రెండ్ లోపే మనం కాల్ తీసుకోవాలి. ఇది ఒకటి మాత్రం మన లెవెల్స్ రేపు బాగా ఫాలో అవ్వండి. మన లెవెల్స్ 5 మినిట్స్ క్యాండిల్ కింద స్టార్ట్ చేసుకొని 5 మినిట్స్ క్యాండిల్ పైన ఎస్ఎల్ పెట్టుకొని మీరు పిఈ కాల్ తీసుకుంటారని అనుకున్నాను. ఇటువంటి మంచి మంచి అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. రేపు ఒక్కడే మాత్రం లెవెల్స్ పక్కాగా ఫాలో అవ్వాలి. ఎందుకంటే మార్కెట్లో ట్రెండ్ డైరెక్షన్ లేదు. అందరూ బుల్లి సైడ్ వచ్చారు కనుక మార్కెట్ బుల్లి షెడ్దని ఎక్స్పెక్టేషన్ ఉంటారు. కానీ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మళ్ళీ ఇలాగే డౌన్ కొట్టుకొని వస్తుంది. మార్కెట్ ఓపెన్ అయ్యి మళ్ళీ కిందకు వచ్చింది. ఆ తర్వాత రోజు ఒక్కసారిగా కిందకి ఓపెన్ అయ్యి పైకి వెళ్ళిపోద్ది. కనుక ఆ ట్రెండ్ కోసం మనం వెయిట్ చేయాలి. ఇట్లాంటి సినారీలు చాలా ఉంటాయి మార్కెట్లో. మీరు బ్యాక్ టెస్ట్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఓకేనా ట్రేడర్స్? రేపు ఒక్కరోజు కాల్ స్టార్టింగ్ మార్నింగ్ 10 లోపు అయిపోతుంది. తర్వాత కొంచెం సతాయిచ్చి మళ్ళీ సెకండ్ హాఫ్లో వస్తే బుల్లిస్ కాల్ రావచ్చు. కానీ చూస్తూ ఉండాలి. మార్కెట్ మనం అనుకున్నట్టు ఎప్పుడు మనం అనుకున్నదే జరగదు. కానీ మన లెవెల్స్ మాత్రం పక్కా ఫాలో అవ్వండి, మీకు పని జరుగుతుంది. ఓకేనా? బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా డ్రా చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీ కూడా అదే పరిస్థితి. గ్యాప్ అప్ అవుతుంది, మళ్ళీ డౌన్కి వస్తుంది. ఆ తర్వాత రోజు ఒకసారి డౌన్కి వచ్చి పైకి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సెన్సెక్స్ పరిస్థితి అదే పరిస్థితి. సేమ్ సినారియో చాలా చోట్ల ఉంటాయి. మీరు చూసుకొని ఫాలో అయితే మార్కెట్ మీకు అర్థమైంది. ఓకేనా? అందుకని మనం చెప్పాయి. కాకపోతే ఇప్పుడు చూడండి, కాల్ ఎట్లా దొరుకుతుందంటే మార్కెట్లో 200 లెవెల్ పిఈ కాలు రీటెస్ట్ చేయాలి. అంటే మార్కెట్ ఒకసారి గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. సిఈ 7 దాకా వచ్చినప్పుడు ఏంటంటే కిందకి రావాలి. అలాంటి ఇది ఎక్కడ ఓపెన్ అవుతుందని తెలియదు. 105 కాడ ఓపెన్ అవ్వచ్చు, 80 కాడ ఎక్కడైనా సరే ఓపెన్ అయ్యి మళ్ళీ 200 లెవెల్ని రీటెస్ట్ చేస్తుంది. కనీసం 50 పాయింట్స్ అని దొరికిద్ది అనమాట. మార్నింగ్ 10 లోపు మీకు 50 పాయింట్స్ పిఈ కాల్ దొరకాల్సిన చాలా ఎక్కువగా ఉంది. 2400 పైన మార్కెట్ ఒక హాఫ్ అన్ అవర్ సస్టైన్ అయితే బుల్లిష్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. సెల్లర్స్ దూకుతారు. ఎందుకంటే మార్కెట్లో అందరు గుడ్ న్యూస్ అయినప్పుడు బయర్స్ కాల్స్ దొరకనమాట. అందుకని సెల్లర్స్ అవాజ్ అవుతుంది. కనుక మీకు మార్కెట్ అంతా ఇంత చండాలంగా ఉంటుంది. కనుక జాగ్రత్తగా చూసుకొని మన లెవెల్ టు లెవెల్ మీరు టార్గెట్ చేసుకుంటే కంపల్సరీ ప్రాఫిట్. ఎక్కడ స్టార్ట్ అయితే 5 మినిట్స్ క్యాండిల్ ఇది టార్గెట్ పెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ స్టార్ట్ అయితే ఈ టార్గెట్ వస్తుంది, ఇది స్టార్ట్ అయితే ఇక్కడికి వస్తుంది. ఇట్లాగా లేదా ఎక్కడ నుంచి ఇక్కడ దాకా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా లాస్ట్ ఫైనల్ మాత్రం పిఈ మాత్రం సెల్ చేసుకునే వాళ్ళకి మంచి డబ్బులు వస్తాయి. ఇది 200 లెవెల్ టచ్ అయిన తర్వాత పిఈ సెల్ చేసుకుంటే మంచి డబ్బులు వస్తాయి. కనుక ఇటువంటి మంచి మంచి అప్డేట్స్ మీకు కావాలంటే మన ఛానల్ ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చివరి దాకా మన వీడియోస్ చూసారంటే మీరు రేపు డబ్బు బాగా సంపాదిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మన లెవెల్స్ అంత యాక్యురెన్సీగా పనిచేస్తాయి. అందులో మాత్రం ఏ డోకలేదు. థ్యాంక్ యూ ట్రేడర్స్.